హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అక్టోబర్ 2వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ ఊహించని షాక్ అయితే తగిలింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్ల అంటే సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు అక్టోబర్ 1 తేదీన జమయ్యే చెల్లింపుల్లో అనూహ్యమైన జాప్యం మరియు గందరగోళం నెలకొంది. సో, యాక్చువల్‌గా ఏమైందంటే సాధారణంగా ప్రతి నెల 1 తేదీనే జీతాలు, పెన్షన్లు ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఖాతాల్లో జమ అవుతూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాల ప్రక్రియ కొంత వేగవంతమైందని, గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగుపడిందని అయితే భావించారు. అయితే ఈసారి అక్టోబర్ 1 తేదీన కొద్దిమంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ కాగా, పెన్షన్లు మాత్రము చాలామందికి జమ కాలేదు. ఉద్యోగులలో కూడా ఇంకా జీతాలు జమ కాని వారైతే చాలామందే ఉన్నారు. ఇక పెన్షనర్ల ఆందోళనలు. ముఖ్యంగా పెన్షనర్లు తమ పెన్షన్ డబ్బులు ఎప్పుడొస్తాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసర వస్తువులు, మందులు కొనుగోలు చేయడానికి, నెలవారీ చెకప్‌లు, ఈఎంఐలు చెల్లించడానికి వారికి ఈ డబ్బులు అత్యవసరం. పెన్షనర్లలో చాలామంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో, వారికి ఆర్థిక భారం అదనపు ఆందోళన కలిగిస్తుంది. గతంలో పెన్షనర్లకు ముఖ్యంగా పెన్షన్లు జమ చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పెన్షనర్లకు అప్పులు దొరకడం కష్టం. వారి అవసరాలను తీర్చుకోవడానికి డబ్బులు సమకూర్చుకోవడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది. ఈసారి పెన్షనర్లకు పెద్ద అన్యాయం జరిగిందని చెప్పాలి. ప్రభుత్వం ఈ విషయంలో మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. అక్టోబర్ 1 తేదీన పరిస్థితి. అక్టోబర్ 1 తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయానికి జీతాలు మరియు పెన్షన్ బిల్లులలో కదలిక కనిపించింది. అప్పటి వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న బిల్లులన్నీ వేగంగా ఈ-కుబేర్ దశకైతే చేరుకోవడం చూసాము. ఈ-కుబేర్ దశకు చేరడం అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చిందని అర్థం. దీంతో మరి ఆ రోజు సాయంత్రానికి కొంతమందికి, అంటే నిన్నటి రోజు సాయంత్రానికి కొంతమందికి ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. అయితే పెన్షన్ల విషయానికొస్తే కేవలం 1 లేదా 2% మందికి మాత్రమే పెన్షన్లు జమ అయినట్టు సమాచారము. ఇక మెజారిటీ పెన్షనర్లకు ఎటువంటి చెల్లింపులు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ, విజయవాడ వంటి నగరాలతో సహా చాలా ప్రాంతాల నుంచి పెన్షనర్స్ తమ ఖాతాల్లో పెన్షన్లు జమ కాలేదని అయితే మెసేజ్ ద్వారా తెలియజేయడం చూస్తున్నాము. ఇక అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి పరిస్థితి ఇలా అయితే ఉంది. ఎలా అంటే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లులలో ఎటువంటి కదలిక లేదు. సాధారణంగా సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ వ్యవస్థ అయిన ఈ-కుబేర్ ద్వారా బిల్లులు జమ అవుతూ ఉంటాయి. కానీ ఈరోజు ఉదయం వరకు నిన్నటి సాయంత్రం నుంచి బ్యాచ్ నంబర్ కేటాయించబడిన బిల్లులు కూడా చాలా తక్కువ స్థాయిలో జమ అయ్యాయి. బ్యాచ్ నంబర్ కేటాయించిన తర్వాత సాధారణంగా 2-4 గంటల సమయంలోనే నిధులు జమ కావాలి. అయితే చాలామందికి నిన్నటి నుండి బ్యాచ్ నంబర్ అలాట్ అయినప్పటికీ ఖాతాలో డబ్బులు జమ కాలేదని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వారికి తీవ్ర నిరాశనే కల్పించింది అని చెప్పాలి. జాప్యానికి గల కారణాలు మరియు తదుపరి అంచనా. ఈ జాప్యానికి ప్రధాన కారణం గాంధీ జయంతి సెలవు దినం కావచ్చని కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఈ-కుబేర్ వ్యవస్థ ఆన్‌లైన్ ఆధారితమైనది కాబట్టి సెలవు దినాలు దీనిపైన పెద్దగా ప్రభావం చూపకూడదని నిపుణులు అంటున్నారు. దసరా పండుగ సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ జాప్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా దసరా సమయంలో ఇలాంటి జాప్యం అసాధారణం. మరి ప్రస్తుతానికి బిల్లులలో ఎటువంటి కదలిక లేదు. అయితే అక్టోబర్ 3వ తేదీ అంటే రేపు ఉదయానికల్లా, అంటే మంగళవారం, సో రేపు ఉదయం అంటే మనకి ఆహ్, ఉదయం 9 గంటల నుంచి ఫ్రైడే అండి, శుక్రవారం 9 లేదా 10 గంటల సమయానికి బిల్లులైతే కదలిక వచ్చి బ్యాచ్ నంబర్స్ అలాట్ అయిన బిల్లులు ఏవైతే ఉన్నాయో నిన్నటి నుంచి ఈరోజు కూడా బ్యాచ్ నంబర్ అలాగే ఉన్నాయి కాబట్టి అవి రేపు ఉదయం నుంచి జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయైతే అంచనా వేస్తున్నారు. ఉద్యోగులు మరియు పెన్షన్లు తమ ఖాతాలలో నిధులు ఎప్పుడు జమ అవుతాయని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా స్పందించి మిగిలిన వారికి కూడా జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మొత్తానికి ఈరోజు ఆశించిన స్థాయిలో కాకుండా ఊహించని స్థాయిలో జీతాలు, పెన్షన్లు అనేది జమ కాలేదు అనేది వాస్తవం. బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను.
ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.